హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు టెర్రస్ ఫార్మింగ్లో భాగంగా ఉల్లిపాయ మొక్కను ఎలా పెంచాలో చూపిస్తాను. ఆనియన్లో విటమిన్ సి, B6, ఫోలేట్, పొటాషియం మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. రెగ్యులర్గా ఉల్లిపాయ తినడం వల్ల ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది, కోల్డ్ అండ్ కాఫ్కి రిలీఫ్ ఇస్తుంది. దానిలో ఉన్న సల్ఫర్ కాంపౌండ్స్ హార్ట్ హెల్త్కి మంచివి, కొలెస్ట్రాల్ని బ్యాలెన్స్ చేసి ఉంచడంలో సహాయం చేస్తాయి. అలాగే డైజెషన్ ఇంప్రూవ్ చేసి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల క్యాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఉల్లిపాయ జనరల్గా మన ఇంట్లో ఆల్మోస్ట్ ప్రతి వంటకంలో యూస్ చేస్తుంటాం. కర్రీ, సాంబార్, చట్నీ, పికల్స్లో ముఖ్యంగా యూస్ చేస్తుంటాం. దేశీ హోమ్ రెమెడీస్లో ఆనియన్ జ్యూస్ని హెయిర్ గ్రోత్ కోసం స్కాల్ప్కి అప్లై చేస్తారు. కోల్డ్ వస్తే ఆనియన్ సిరప్ హనీతో మిక్స్ చేసి న్యాచురల్ కాఫ్ సిరప్ లాగా యూస్ చేస్తుంటారు. ఉల్లిపాయ మొక్కను పెంచడానికి 12x12 సైజ్ గ్రో బ్యాగ్ సరిపోతుంది. అండ్ సీడ్స్తో లేక స్మాల్ బల్బ్ సెట్స్తో గ్రో చేయొచ్చు. సో జనరల్గా ఉల్లిపాయ సీడ్స్ మనం నర్సరీస్ నుంచి తెచ్చుకోవచ్చు, లేదా ఇంట్లో ఉన్న ఆనియన్స్ని కూడా యూజ్ చేసి గ్రో చేయొచ్చు. నేనైతే సీడ్స్తో గ్రో చేద్దామని సీడ్స్ తీసుకున్నా. ఇప్పుడు సాయిల్, కోకోపీట్ అండ్ వెర్మీ కంపోస్ట్ని రెడీగా బ్లెండ్ చేసుకొని పెట్టుకోండి. సో మిక్స్ చేసిన తర్వాత ప్లాంట్ గ్రో బ్యాగ్లో ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఈ మూడు కలిపిన మిక్స్ వేయడం వల్ల వాటర్ రిటెన్షన్, న్యూట్రియన్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రూట్స్ గ్రోత్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్లాంట్ గ్రో బ్యాగ్లో మిక్సీలా ఫిల్ చేశాక జెంటిల్ వాటరింగ్ చేసి సాయిల్ని మాయిస్ట్గా పెట్టండి. అండ్ 1 ఇంచ్ డెప్త్లో సీడ్స్ని పెట్టి లైట్గా సాయిల్తో కవర్ చేయండి. సో ఉల్లిపాయకి ఆల్మోస్ట్ 6 నుంచి 7 గంటలు డైరెక్ట్ సన్లైట్ అనేది ఉండాలి. అండ్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ కన్సిస్టెంట్ వాటరింగ్ చేస్తే చాలు, ఓవర్ వాటరింగ్ మాత్రం చేయకండి. దాదాపుగా 7 నుంచి 10 రోజుల్లో సీడ్స్ జర్మినేట్ అవుతాయి. అండ్ మ్యాక్స్ 3 to 4 monthsలో హార్వెస్ట్కి రెడీ అవుతుంది. హార్వెస్ట్ ముందు 2 to 3 weeks వాటరింగ్ స్టాప్ చేయాలి. సో అంతే, ఇలా సింపుల్గా మన టెర్రస్లో ఆర్గానిక్గా ఉల్లిపాయ మొక్కను పెంచుకోవచ్చు. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని గార్డెనింగ్ టిప్స్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే మీరు పెంచిన ప్లాంట్ ఎలా వచ్చిందో ఫేస్బుక్ పేజ్లో అప్లోడ్ చేసి ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.